సార్, మిస్ అమ్మ మీతో ఏదో మాట్లాడాలంట. ఏంటి? మనతో రణ్వీర్ని కాశ్మీర్కి తీసుకెళ్ళడం అవసరమా అండి? నీకేంటి ప్రాబ్లం? వాడు అసలే దుర్మార్గుడు కదా సార్. అలాంటి రాక్షసుని మీ వెంట తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని మిస్ అమ్మ భయపడుతుంది. అవునండి, వాడు మన పిల్లల్ని చంపాలనుకున్నాడు, అంజుని కిడ్నాప్ చేయాలనుకున్నాడు. వాడి వల్ల ఇప్పటికీ ముప్పుంది. అందుకే కాశ్మీర్ నేను తీసుకెళ్తున్నాను. పిల్లలు ఇక్కడున్నారు కాబట్టి రణ్వీర్ ఇక్కడ ఉండకూడదు. మనతో వాడు అక్కడుంటేనే పిల్లలకి ఇక్కడేమీ కాదు. కాశ్మీర్లో పాపను అప్పచెప్తానని రణవీర్కు చెప్పారా సార్? అబద్ధం చెప్పాను. రణ్వీర్ని కాశ్మీర్ తీసుకెళ్తున్నది ఒకటి పిల్లల సేఫ్టీ కోసం, రెండు రణ్వీర్ వైఫ్ ఎవరో తెలుసుకోవడం కోసం. మీరు రణ్వీర్ని కొట్టినా చంపినా సరే తన వైఫ్ ఎవరో చెప్పడండి. వాణ్ణి కొట్టనవసరం లేదు, చంపాల్సిన అవసరం అంతకంటే లేదు. రణ్వీర్ కాశ్మీర్ వస్తున్నాడంటే ఆటోమేటిక్గా వాడి వైఫ్ కూడా అక్కడికి వస్తుంది. అమరేంద్రకి తెలియకుండా నువ్వు కాశ్మీర్కి ఎలా వెళ్తావు మనోహరి? నువ్వు ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటానని కమిట్ అయ్యావు కదా. కమిట్ అయ్యాను, కానీ నేను కాశ్మీర్కి వెళ్ళడానికి ఒక ప్లాన్ ఆలోచించాను. ఏంటా ప్లాను? రణ్వీర్ వైఫ్ ఎవరో కనిపెట్టడం మాత్రమే ఈ కాశ్మీర్ ట్రిప్ వెనుకున్న ప్లాన్. నిన్న నైట్ తను ఆల్మోస్ట్ నాకు దొరకబోయి తప్పించుకుంది. అమరేంద్రకు దొరకకుండా తప్పించుకోవడమే నా ప్లాన్. తనెవరో నాకు బాగా తెలిసిన పరిచయమైన మనిషిలా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ నాకు దగ్గరగా వస్తున్న అమర్కే నేనెవరో తెలియకుండా చేయడమే నా ప్లాన్. ఇంకెన్నాళ్ళు నాకు దొరకకుండా తప్పించుకుంటారో నేను చూస్తాను. ఈ కథ మొదలైన కాశ్మీర్లోనే రణ్వీర్ వైఫ్కు చెక్ పెడతాను. ఊటీలో మొదలైన నా పగని కాశ్మీర్లోనే ముగిస్తాను. అమర్ స్టార్ట్ చేసిన ఈ మిషన్ని నేనే ఎండ్ చేస్తాను. ఈ ట్రిప్తో రణ్వీర్కు తన వైఫ్కు ఎండ్ కార్డ్ వేస్తాను. అంజుకి లైఫ్ లాంగ్ థ్రెట్ లేకుండా చేస్తాను. విన్నారు కదా మిస్ అమ్మ, ఇది మా సారు ఉద్దేశం. ఆయన ఉద్దేశం బాగానే ఉంది రాథోడ్, కానీ రణ్వీర్ కోసం మనోహరి కాశ్మీర్ వెళ్తుందా అనేదే ప్రశ్న. సచ్చినట్టు వెళ్తుంది మిస్ అమ్మ. రణవీర్ కోసం కాకపోయినా తనను తాను కాపాడుకోవడం కోసమైనా ఆ రాక్షసి ఖచ్చితంగా వెళ్తుంది. ఆయనకు తెలియకుండా మనోహరి మనకి చెప్పకుండా ఎలా వెళ్తుంది? అది ఈ రాత్రికి తెలుస్తుంది మిస్ అమ్మ.